నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బినామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విశాఖ సాగర తీరంలో నేవీ డే విన్యాసాల రిహార్సల్స్, చూపలను ఆకట్టుకున్న ప్రదర్శనలు. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అధికారులు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, అలాగే తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజానగరంలో ఇటీవల వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాదిరి ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేది లేదన్నారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని, ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వంలో అవకాశం ఇచ్చినప్పుడు బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు కోరుకున్న సుపరిపాలన అందించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్షాళన జరగాలని, ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం, ఒక మార్పు, నిజాయితీగా పరిపాలించేటప్పుడు ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిర్దేశించేది ఒకటే, కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా మనం వదలకూడదు, ప్రజలకి మనం జవాబు చెప్పాలి. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు. ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు, పదవులు ఇచ్చినప్పుడు మనం సమాజానికి ఎంతో బాధ్యతతో పనిచేయాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. అది వదిలేసి స్వలాభం కోసం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడున్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని, జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి ప్రతి బస్తా లెక్కబెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేరుని జయసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది, తప్పు మాది కాదు, అక్కడున్న వేయి బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు, వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండి గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు. నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు, సహకరించలేదు. చివరికి పంచనామా చేసి పోలీసుల సమక్షంలో గోడౌన్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెరిఫై చేసి రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న లెక్కలు, అక్కడున్న స్టాక్ రిజిస్టర్లు, పక్క గోడౌన్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి రిపోర్ట్ మేరకు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అనవసరంగా మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ కుటుంబ సభ్యుల పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది.
ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. కక్ష సాధింపు ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? దీని వెనక ఎవరు? ఇక్కడి నుంచి తరలి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాకినాడకి వెళ్ళిందా, విశాఖపట్నంకి వెళ్ళిందా, కృష్ణపట్నంకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరస్తుడని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎవరు చేసినా నేరమేనని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో సూత్రధారి పేర్ని నాని అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి, గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు. వచ్చి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టకే కాదు నీది, అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా, మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది? ఆ రోజు నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నీ వెంటాడుతుంది. ఆ భయమే నిన్ను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చేయకర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు. తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట, అక్కడ ఏం చేయలేదని. అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు. బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయినాయి ఈ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దేవుడే మా నాయకుడు, మాకు దేవుడే. మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం. కానీ లేని జరగని విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు, దొరికిపోయావు. ఇంకా ఆ నెపంని ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి?
ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. నువ్వు ఏ తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా, నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు. ఆడవాళ్ల మీద కేసులు కడతారు. నేరం ఎవరు చేసినా, ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి, అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు, ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి, గుర్తుపెట్టుకోండి. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారని మీరు? ₹1 తీసుకొచ్చారని మీరు? మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా, లేదో మీ కొడుకు అక్కడ అందలం ఎక్కించాలా, దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడుగా నువ్వు పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలని చూస్తే జరగనివ్వం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం. త్వరలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడ బృందావన్ కాలనీలోని వజ్ర మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది బెజవాడలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్ చరణ్ అభిమానులు ఈ కటౌట్ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. విశాఖ సాగర్ తీరం శనివారం సాయంత్రం యుద్ద వాతావరణాన్ని తలపించింది. తూర్పు నౌకాదళం జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సాహస విన్యాసాలు ప్రదర్శించాలని నిర్ణయించారు. విశాఖ ప్రజల కోసం ఈ ప్రదర్శనను నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ముందు రిహార్సల్స్ గా ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాలు ప్రదర్శించారు. సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే ఈ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకెళ్తూ సందడి చేశాయి. మరో 4 రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 2న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. As a way of staying physically fit and as a aircraft operated by the Indian Navy. और सज्जनों हमारे जाबाज और बहादुर नौसैनिकों के अद्भुत प्रदर्शन के लिए जोरदार तालियां। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.